హలో అండి అందరికీ. ఈరోజు నేను జొన్న పిండి రాగి పిండితో ఉప్మా చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి ఒక గ్లాస్ తీసుకున్న, తెల్ల జొన్న పిండి అండి, రాగి పిండి. ఇవి సరి సమానంగా తీసుకోవచ్చు, లేదంటే అచ్చంగా ఏ పిండి అయినా తీసుకోవచ్చు. పోపు సామాను: జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, వేరుశనగపప్పులండి. వెజిటబుల్స్: క్యారెట్, బీన్స్, బఠానీ, టమాటా, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలండి. ముందుగాను స్టవ్ వేడి చేసుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకున్నారండి. వెజిటబుల్స్ వేగేయండి, మరి ఎక్కువ వేయకూడదు. తగినంత ఉప్పు వేసుకోవాలి. వాటర్ అంతా చూసుకుని వేసుకోవాలండి. నీళ్ళు ఎక్కువ నేను గ్లాసు పైన ఉంటాయండి, గ్లాసున్నర ఉంటాయి. గ్లాసున్నర కన్నా కొంచెం తక్కువ వేసాను అన్నమాట. ఇవి మసిలిన తర్వాత ఈ పిండి వేసుకోవాలి. పిండి వేసిన వెంటనే కలపకూడదండి, మూత వేసి పెట్టేసేయాలి. అందుకేనండి నీళ్ళు మసిలేయి. ఇప్పుడేమో ఈ పిండి వేసేసుకోవాలి. వెంటనే కలపకూడదు, మూత పెట్టేసుకోవాలండి. ఇది అడుగున అంటకుండా కలుపుతూ ఉండాలండి. కావాలంటే ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవచ్చు. మూత పెట్టి కొంచెంసేపు ఉంచానండి, రెడీ. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళని ఆదరించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే.